అవకాశం లేదండి. చట్టాలు చేసేదే వాళ్ళు. అటువంటి వారి మీద వారు గొడ్డలి వేటు ఎందుకు చేసుకుంటారు? అదైతే 100% అండి. ఇప్పుడు ఆహ్, భారతదేశంలో అత్యంత పేదవాళ్ళు ఎవరంటే ఎంపీలేండి. ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళకి సబ్సిడీలో దొరుకుద్దండి. ఒక టీ రూ. 5, భోజనం రూ. 10. పేదవాడికి రూ. 5 భోజనము లేకపోతే ఫ్రీగా వృద్ధులుంటారు ఊర్లలో. అట్లా చాలా మందికి ఆ అన్నం ఈ రోజుకి గూడా చాలా మందండి ఎస్పెషల్లీ శ్రీకాకుళం జిల్లాలో 3 పూటల ఈ వేళ్ళు నోట్లోకెళ్ళని పరిస్థితి చాలా మంది అంటే చాలా లక్షల సంఖ్యలో ఉన్నారండి. ఒక పూట తిని మిగతా 2 పూటలు నీళ్ళు తాగి కడుపు నింపుకున్నోళ్ళు గూడా చాలా మందున్నారు. కానీ చట్టాలు మార్పు తేవాలంటే ఇప్పుడు మనకు ఆయుధం. ఓటే ఆయుధం మనకు కాబట్టి మీరు ఓటుతో సమాధానం చెప్తే దాని రిజల్ట్ ఎలా ఉంటదో మనం చూడొచ్చండి. మనకు అవకాశం దొరికినప్పుడు మనం ఒక్క ఓటే కదా! ఏం పోతేలే అంటే ఇప్పుడే ఆలోచిస్తున్నాం. ఒక ఓటు ఎంతమంది జీవితాలను ప్రభావితం చేస్తది? ఎన్ని ప్రాంతాలను ప్రభావితం చేస్తది? మన ప్రాంతం సస్యశ్యామలంగా మారడానికి ఇలా మనం ఏ ఆలోచన లేకుండా ఓటేసుకొని పోతే, మన పిల్లలు ఎలా అభివృద్ధి చెందుతారు? మన ప్రాంతం ఎలా అభివృద్ధి చెందుతుంది? ఇంకొక 70 సంవత్సరాలైనా అసలు మనం అభివృద్ధిలోకి వస్తామా? ఇటువంటి రాజకీయాలు లేకుండా ప్రతి ఒక్కరు ప్రశ్నేసుకోవాలి. ఈరోజు నేను నిలబడ్డా అంటే నా కోసం గాదు. నేను అన్నీ మాని ఇప్పుడు నేను ఒక వ్యక్తిగా ఉండేటప్పుడే కొన్ని వందల గ్రామాలకి నాకు చేతనైంది నేనే కాదండి. మా ఫాదర్ ఒక గవర్నమెంట్ టీచర్ అయ్యుండి, ఆయన ఇంచుమించు కొన్ని వేల మందికి కళ్ళాపరేషన్‌లు గాని, మన మెడికల్ క్యాంపులు గాని, చాలా సేవా కార్యక్రమాలు నేను ఒక 7 సంవత్సరాల నుంచి ఉన్నప్పటి నుంచి ఆయన కొన్ని వేల మందికి ఒక టీచర్ అయ్యుండి, చాలా అంటే తక్కువ జీతంతో అన్ని వేల మందికి చేశారు. ఆ తర్వాత ఆ పుణ్యం నాకు కలిగి, నాకు ఒక మంచి భగవంతుడు అవకాశం ఇచ్చి, నేను చేస్తున్న వ్యాపారంలో కలిసొచ్చి, నేను కొన్ని వందల గ్రామాలకి నా నా సాయం నేను చేస్తున్నప్పుడు, ఇంత మంచి పొజిషన్ ఇచ్చి మీకు ఒక ఒక మండల నాయకుడిగా, ఒక నియోజకవర్గం నాయకుడిగా, ఒక జిల్లా నాయకులుగా, ఒక రాష్ట్ర నాయకులుగా, దేశం నాయకులుగా ఉండేటప్పుడు మీరు ప్రజల గురించి చిత్తశుద్ధితో కొంచెమైనా చిత్తశుద్ధి పెట్టి ఆలోచిస్తే సమస్యకి పరిష్కారం డెఫినిట్‌గా ఉంటదండి. పరిష్కారం లేని సమస్య ఇంతవరకు భూ ప్రపంచంలో లేదు. కావాల్సింది చిత్తశుద్ధి. ఆ చిత్తశుద్ధి డెవలప్‌మెంట్ అవ్వడానికి అయ్యే ఆలోచనలు నా మదిలో చాలా ఉన్నాయి. దయచేసి నా ఈ ఒక్క ఈ ఈ ఒక్కసారికి నాకు అవకాశం ఇచ్చినట్టయితే ప్రపంచం గర్వించదగ్గ ఈ జిల్లాలో ఇంతవరకు మనం ఏదైతే కోల్పోయినామో అంటే నేనేమి నాయకుల్లాగా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తెస్తానన్నది కాదు. నాకు చిత్తశుద్ధి ఉంది. మీ ఆకలి నా ఆకలి, మీ బాధ నా బాధ, మీ సమస్య నా సమస్యనే ఆలోచించే మనస్తత్వం నాకుంది కాబట్టి దయచేసి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. ఈ జిల్లా యొక్క అభివృద్ధి ఏంటో నేను చేసి చూపిస్తాను. డాక్టర్ కొడుకు డాక్టర్, టీచర్ కొడుకు టీచర్, ఒక యాక్టర్ కొడుకు అయితే యాక్టర్, అలాగే పొలిటీషియన్ కూడా వారసులుగా వారి వారి కుటుంబాలు కుటుంబ రాజకీయాలు నడుస్తున్నాయి. అటువంటి మరి టీచర్ తండ్రి, మీ తండ్రి గారు ఒక టీచరు, మీరు టీచర్ ప్రొఫెషన్ కాకుండా ఇంకేదో ప్రొఫెషన్కి వెళ్ళారు, మళ్ళీ ఇప్పుడు యూటర్న్ తీసుకొని పాలిటిక్స్కి వచ్చారు. మరి ఇక్కడ ఈ కుటుంబ రాజకీయాలు, వారసత్వ రాజకీయాల నడుమ మరి మీరు ఎలా ఇక్కడ సర్వైవ్ అవ్వగలరు అనుకుంటున్నారు? ఈ డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వడం తప్పులేదండి. సమాజానికి మంచిదే అని. యాక్టర్ కొడుకు యాక్టర్ అయ్యడం వల్ల కూడా తప్పులేదు. కానీ పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ అయితే మాత్రం పెను ప్రభావం సంభవిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అమితమైన డబ్బు సంపాదించి ఏం చేయాలో తెలియక ఎటువంటి బాధ్యతలు ఇవ్వలేక ఒక టీచర్ ఉన్నాడనుకోండి. పొద్దున్న 8 గంటలకో, 9 గంటలకో తంబెయ్యాలి. మళ్ళీ 5 గంటలకు బయటికి రావాలి. మరి ఏ రాజకీయ నాయకుడికైనా ఆ రూల్ ఉందండి. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న రాజ్యాంగం కాబట్టి వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు అసెంబ్లీకెళ్ళినా, ఎళ్ళకపోయినా జీతం వస్తది. ఈ జీతం కంటే కొన్ని వందల వేల రెట్లు ఇక్కడ అక్రమంగా సంపాదించిన దానికే టైం సరిపోవట్లేదు. అట్లాంటిది ఇప్పుడు ఒక పొలిటీషియన్ అయితే ఎంత ప్రమాదం అంటే చాలా దగ్గర చూస్తున్నాం మనం. నాశనం అయిపోతుంది. వాళ్ళకొక విజన్ ఉండదు. ఎంతైనా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చే ఫేమ్ ఉంటది. అంటే ఆళ్ళ నాన్న మంచోడా, లేకపోతే వాళ్ళ వాళ్ళ కుటుంబం మంచిదా, వాళ్ళ చరిత్ర మంచిదా అని చెప్పేసి ఊరికనే అంటే నాయకుడనే మంచిదని కూడా కాదు. ఆళ్ళ తాత ఎమ్మెల్యే, వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే లేకపోతే ఇట్లా చెప్పి మనం ఏసినందువల్ల ఏందంటే, ప్రజల కష్ట సుఖాలను తెలిసిన వాళ్ళకైతే వాళ్ళు ప్రజల గురించి ఆలోచిస్తారు. వారు అమితమైన డబ్బు, అహంకారంలో ఉండి ఈ పాలిటిక్స్‌లోకి రావాలనుకున్న వాళ్ళు ఎవ్వరు గూడా మళ్ళీ ఈ యొక్క సమాజాన్ని ఉద్ధరిస్తారన్న భావన అయితే నాకు లేదండి. మరి 2024లోని మీరు ఏ స్థాయి వరకు ప్రచార కార్యక్రమాలు సాగిస్తున్నారు? 2024లో ప్రచారం అంటే ఒకటండి. ప్రచారం ఎంత చేసుకున్నా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒక్కొక్క పార్టీ ఇండివిడ్యువల్‌గా నేను పోటీ చేయడానికి మొదటి రీజన్ నాకు చాలామంది అడిగారు. మీకున్న గౌరవానికి గాని, లేకపోతే ఇంకేదన్నా ఇది చేసి మీకు ఒక చిన్న చిన్న పార్టీలు గూడా అంటే పెద్ద పెద్ద పార్టీలు గూడా 1, 2 అడగడం జరిగింది. ప్రయత్నం చేద్దాం. లేకపోతే ఈ పార్టీలో మీకు టికెట్ వస్తదనేసి అన్నారు. నేను పార్టీ తరపుకెళ్ళి వెళ్ళదలుచుకోలేదండి.
నాకు ఫస్ట్ నుంచి కూడా అమ్మ దేవస్థానం, అమ్మ సర్వస్వం నాకు. ఇది కూడా అమ్మ దేవస్థానం నేను అంటే ఈ దైవాత్మకంగా చేసి ఈ ప్రజల యొక్క బాధలను చూశాను కొన్ని. మినిమమ్ నిరుద్యోగం అంటే అసలు కొంచెం కొంచెం మినిమం ఉద్యోగ అవకాశాలు కూడా లేకుండా ఇంత సంక్షోభం ఎదుర్కొంటున్న ఈ జిల్లాని ఏదో రకంగా మనకు అవకాశం వస్తే మనకున్న చిత్తశుద్ధితో జిల్లాని అంటే ఒక ముందడుగు వేద్దామనే భావంతోనే ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ప్రచార కార్యక్రమాలకు కానీ నేను ఏది కూడా మీరు ఇక్కడ లోకల్లో మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. వేరే రకంగా నేను ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంత హడావిడి చేసి మైకులు పెట్టి అనౌన్స్ చేసింది లేదు. కేవలం నాకున్న సోషల్ మీడియా గ్రూపుల ద్వారా నేను సెండ్ చేసుకొని ఓటుని ఆడడం జరుగుతుంది. ఇవి వెయ్యాలా లేదనేది ఓటర్ యొక్క విచక్షణ. మనకు చెయ్యాలని ఉంది, అమ్మకు అన్నం పెట్టాలని ఉంది, కానీ కొడుకు కంచం ముందు వచ్చి కూర్చొని తినాలి కదా. అట్లనే నాకు చెయ్యాలని ఉంది. నాకిస్తే మాత్రం నేను జిల్లాని నా శాయశక్తుల అభివృద్ధి బాటలో నడిపించి దేశంలో అగ్రగామి ఉన్న జిల్లాల్లో నేను ఒక జిల్లాగా శ్రీకాకుళం జిల్లాని మారుద్దామని చాలా ఆలోచనలు ఉన్నాయి. అది నేను అమలుపరచాలంటే మీరు నాకు అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా నా చేతనైనంత వరకు నేను ఎప్పుడు కూడా నా తండ్రి యొక్క ఆశయాలు, నా తల్లిదండ్రుల యొక్క గొప్పతనం సమాజానికి నువ్వు చేయాలి. ఈవెన్ చిన్నప్పుడు మా ఫాదర్ ఎక్కువ ఆంజనేయ స్వామి నమ్మి గురుస్వామి ప్లస్ టీచరు. ఆయన దేవుడికి దండం పెట్టుకున్నప్పుడు కూడా నాకు 7-8 సంవత్సరాలప్పుడు కూడా ఒకటే దండం పెట్టుకుంటారు. నువ్వు పెద్ద అయ్యి ప్రయోజకుడు అయ్యి నీ ద్వారా సమాజానికి ఒక 1000 మందికో 1,00,000 మందికో మేలు జరగాలని దండం పెట్టుకున్నది తప్పించి నువ్వు పెద్ద అయిపోయి లేకపోతే ఒక పెద్ద పదవిని అనిపించేసి నువ్వు ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఏ రోజు నాకు అనలేదండి. చిన్నప్పటి నుంచి నేను ఇక్కడ ఉన్నంత టైం కూడా జనాల్లో చూస్తూ పెరిగా, జనాల బాధలు చూస్తూ పెరిగా. 7-8 సంవత్సరాల నుంచి మా ఫాదర్తో పాటు ఏ కార్యక్రమాలు చేసినా ఆయనతో పాటు వెళ్ళి అన్ని కార్యక్రమాలు చూస్తూ పెరిగిన వాడిని. ప్రజల సమస్యలను గుండెల్లో పెట్టుకొని వాళ్ళ సమస్యలు చిత్తశుద్ధితో తీర్చగలిగే సామర్థ్యం నాకు ఉందనేసి అనుకుంటున్నాను. చూస్తే కనుక ఈ 2024లో స్వతంత్ర అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి సనపల్లి శ్రావణ్ కుమార్ అమ్మ దేవస్థానం శ్రావణ్ కుమార్గా అందరికీ సుపరిచితులు. అయితే జిల్లాలో ఉన్నటువంటి ఎన్నో లోపాలను సరిచేసేందుకు ఇప్పటివరకు వస్తున్న నాయకులందరూ కూడాను అధికారాన్ని అనుభవిస్తున్నారు తప్ప అభివృద్ధికి మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయటం లేదు. తనకు గనక అవకాశం ఇచ్చినట్లయితే కనుక ఒక కామన్ మ్యాన్గా ఉంటూనే ఎన్నో సర్వీస్ ఓరియంటెడ్ పనులు చేస్తూ ప్రతి ఒక్కరికి కూడాను సేవ చేసుకునే అదృష్టం అయితే కలిగింది. అలాగే కనుక రాజకీయాల్లో కూడా అవకాశం కలిగినట్టయితే కనుక ఈ జిల్లాను ముందంచెలో ఉంచుతాను. 10 జిల్లాలు ఏవైతే వెనకబడిన జిల్లాలు ఉన్నాయో ఈ జిల్లాల్లోని వెనకబడిన జిల్లాలుగా ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాని ప్రథమ స్థానంలో ఉంచుతానని అయితే మాత్రం తాను చెప్పడం జరుగుతుంది. తనకి ఇచ్చినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థిగా తనకి ఇచ్చినటువంటి గుర్తు ఏదైతే ఉన్నాయో 4 గాజులతో కూడినటువంటి గాజుల గుర్తునైతే ఇవ్వడం జరిగింది. తను ఎటువంటిది ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మైక్ సెట్లని కానీ ప్రచార రథాలని కానీ ఎటువంటివి లేకుండా జీరో పాలిటిక్స్ చేస్తూ తనకున్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని మాత్రమే యూజ్ చేసుకుంటూ తన అభ్యర్థన ఏదైతే ఉందో ఓటు కోసం అది అభ్యర్థించుకోవడం అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడాను తనకు అవకాశం ఇచ్చినట్లయితే కనుక జిల్లా ప్రజల వలసలు అలాగే విద్య, ఆరోగ్యం, వసతి ఇటువంటి అన్నీ కూడాను కల్పిస్తూ జిల్లా స్వరూపం అయితే మార్చుతానని చెప్పి అయితే తను స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం